హాయ్ అండి. తెలంగాణ స్టైల్లో బెండకాయ సూపు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు కావాలండి. ఈ బెండకాయ సూప్కి ఒక ప్యాన్ తీసుకునేసి 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక చిన్న స్పూను జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి వేసుకొని ఒక మధ్య రకం ఆనియన్ని ముక్కలుగా చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఒక చిన్న స్పూను పసుపు అండి. కొంచెం నేనైతే పసుపు ఎక్కువగానే వేస్తానండి, ఎందుకంటే హెల్తీ కదా. వీటన్నిటిని కలుపుకొని ఒక కరివేపాకు రెబ్బ అండి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా దగ్గరగా ఫ్రై అయ్యాక ఒక 1/2 కేజీ బెండకాయల్ని నేను చూపెట్టిన విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇక్కడ మనము బెండకాయ సూప్ చేయడానికి బెండకాయలు మనము ఇలా ముందుగా వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలండి. నేను ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసానండి. ఇక్కడ 2 సార్లు వేస్తాను చూడండి. ఒకటి బెండకాయల్లో, ఇంకొకటి చివరిలో సూప్లో కూడా వేస్తానండి. ఒక స్పూన్ సాల్ట్ అండి. ఇది ఎవరు తినే విధంగా వారు వేసుకోవాలండి. ఒక స్పూన్ కారం. నేను ఈ సూప్లో ఎక్కడ కూడా ఇప్పటి వరకు నేను పచ్చిమిర్చి వాడలేదండి. ఒక స్పూను కారం మాత్రమే వేశాను. ఉప్పు కారం అనేది అది మీ ఇష్టం అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తింటారు కదా, మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవండి. ఇదైతే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకొని రసం తీసుకున్నానండి. ఆ రసాన్ని అంతా కూడా ఈ బెండకాయల్లోకి వేసుకోవాలండి. కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నానండి. తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలండి. ఈ కర్రీలో 3 ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి జీలకర్ర మెంతి పౌడర్, అది ఒక చిన్న స్పూన్ తీసుకున్నానండి. ఒక స్పూన్ బియ్యం పిండి అండి, ఇది ఎందుకంటే మనకు చిక్కదనం కోసము. ఒక స్పూను నువ్వుల పిండి. ఇక్కడ నేనైతే నువ్వుల పిండి తీసుకున్నాను, కావాలంటే మీరు పల్లీల పిండి కూడా తీసుకోవచ్చండి. ఒక స్పూను. ఇదేంటంటే మనకు టేస్ట్ని ఇస్తుందండి సూప్కి. కొంచెం కొత్తిమీర, ముందుగానే చెప్పాను కదండి లాస్ట్లో యాడ్ చేస్తానని. దీని తర్వాత ఇంకా మనం వేసేటి ఏమీ ఉండవండి. కాకపోతే మనకు ఆ సూప్ అనేది చిక్కబడాలి, అంతవరకు మనము ఉడికించుకోవాలండి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలండి. సో ఇంకా కూడా మనం అనుకున్న కన్సిస్టెన్సీ రాలేదు, నేను మళ్ళీ కూడా మూత పెట్టి ఉడికిస్తున్నానండి. సో ఇలా ఈ ప్రాసెస్ చిక్కబడే వరకు చేసుకోవాలండి. మొత్తానికైతే బెండకాయ పులుసు రెడీ అయిందండి.